ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 1 గంటకు గంగాధర నెల్లూరులోని రామానాయుడు పల్లె చేరుకున్న ఆయన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనున్నారు. గ్రామంలో పర్యటించి పలువురు లబ్ధిదారులకు ఇళ్లకు వెళ్లి స్వయంగా పెన్షన్లు అందించనున్నారు. 10 సూత్రాల కాన్సెప్ట్తో ఏర్పాటు చేసిన స్టాల్స్ పరిశీలించనున్నారు. అనంతరం ప్రజావేదిక సభలో పాల్గొంటారు. ప్రజావేదిక పూర్తి అవ్వగానే రామానాయుడు పల్లెలో స్థానిక టీడీపీ నేతలతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. చంద్రబాబు మధ్యాహ్నం 3:55 తిరుపతి ఎయిర్పోర్ట్ నుంచి విజయవాడకు తిరుగు పయనం కానున్నారు ముఖ్యమంత్రి. ఏపీ సీఎం చంద్రబాబు చిత్తూరు జిల్లా పర్యటనకు సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రవిచంద్ సిద్ధంగా ఉన్నారు. రవిచంద్, బలరాం, ముఖ్యమంత్రి చంద్రబాబు మరి కాసేపట్లో గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో తిరుపతి చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో ఏదైతే గంగాధర నెల్లూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం రామానాయుడు పల్లె హెలిప్యాడ్ దగ్గర దిగుతారు. అక్కడ స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులతో మాట్లాడతారు కొంచెంసేపు. తర్వాత ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని గంగాధర నెల్లూరు గ్రామంలోనే ఆయన చేపడతారు. అదే నియోజకవర్గ హెడ్ క్వార్టర్గా కూడా ఉంది. అక్కడంతా కూడా ఇంటింటికి వెళ్లి పెన్షన్ల పంపిణీ చేస్తారు. అనంతరం గ్రామ సభలో కూడా మాట్లాడతారు. ఒక బహిరంగ సభ గ్రామస్తులతో ఆయన నిర్వహిస్తున్నారు. అనంతరం ఆయన ఏదైతే 10 సూత్రాలకు సంబంధించిన ఎగ్జిబిషన్ స్టాల్ ఒకటి ఏర్పాటు చేశారో ఆ స్టాల్ను కూడా ఆయన పరిశీలిస్తారు. అనంతరం ఏదైతే లోకల్లో ఉన్న ఆ టీడీపీ శ్రేణులతో కావచ్చు వారితో ప్రత్యేకంగా సమావేశం, పార్టీకి సంబంధించిన నాయకులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాలన్నీ ముగించుకొని 4 తర్వాత ఆయన అక్కడి నుంచి బయలుదేరి తిరుపతి చేరుకుంటారు హెలికాప్టర్లో. తిరుపతి నుంచి ప్రత్యేక విమానాలు మరలా గన్నవరం చేరుకుంటారు. ఆయన ఈ సాయంత్రం 6 గంటలకు మరలా ఉండవల్లి నివాసానికి అయితే చేరుకుంటారు. అయితే ముఖ్యమంత్రి కార్యక్రమం కొంత ఏదైతే స్థానిక ప్రజాప్రతినిధులకి పెద్దపీట వేస్తూ ఉన్నారు. నియోజకవర్గ ఎమ్మెల్యేలు కావచ్చు వారంతా కూడా హెలికాప్టర్ దిగిన తర్వాత అక్కడ స్థానికంగా మొదటగా వారితో భేటీ అవుతారు. అదేవిధంగా వెళ్లేటప్పుడు లోకల్ గా ఉన్న పార్టీ శ్రేణులు ఎవరైతే ఉంటారో గ్రామ పార్టీ నాయకులు కావచ్చు, మండల పార్టీ నాయకులు కావచ్చు వారితో కూడా ప్రత్యేకంగా ఏదైతే సమావేశం నిర్వహిస్తున్నారు. స్థానికంగా ఉన్న సమస్యలు తెలుసుకోవడంతో పాటు ప్రభుత్వ లక్ష్యాలను ప్రజల్లోకి ఏ విధంగా విస్తృతంగా తీసుకోవాలనే అంశాలకు సంబంధించి వారితో కూడా ప్రత్యేకంగా చంద్రబాబు మాట్లాడబోతున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఆయన చెప్తున్నారు ప్రతిసారి పార్టీ శ్రేణులకి అత్యధిక ప్రాధాన్యత ఇస్తానంటున్నారు. ఈ నేపథ్యంలో ఏ ప్రభుత్వ కార్యక్రమానికి వెళ్ళినా కూడా వారికంటూ ఒక ప్రత్యేకమైన సమయాన్ని ముఖ్యమంత్రి కేటాయిస్తున్నారు. రైట్, థాంక్యూ రవిచంద్.